ఒంగోలు త్రోవగుంట పొగాకు పోర్టుని సందర్శించిన వైసీపీ ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుండూరు రవిబాబు రైతులతో కలిసి జరుగుతున్న ఆక్షన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ సంవత్సరం రైతులు అధికంగా వర్షాలు పడడం వలన సేద్యంలో కలుపు పెరగడం, మల్లె పెరగడం, 1, 2, 3 సార్లు సేద్యం చేయడం వలన అధికంగా ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బంది పడుతున్నారని, పొగాకు బోర్డు వారు గత సంవత్సరం 35 క్వింటాలు బేరానికి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41 క్వింటాలు పర్మిషన్ ఇస్తూ ప్రోత్సహించారని, 15% అదనంగా పర్మిషన్ ఇచ్చారని, వారే ప్రోత్సహించారని, ఇప్పుడు వ్యాపారస్తుల మాట విన్నారో కానీ బోర్డు వారు చెబుతున్న ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండిందని, ఇప్పుడు డిమాండ్ లేదని, ఆ దేశాల్లో చౌకగా కొంటున్నారని, ఇక్కడ డిమాండ్ లేదని బోర్డు వారు చెబుతున్నారని, అధిక రేట్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నామని బోర్డు వారు అంటున్నారని, వ్యాపారస్తులు ఎవరు స్వార్థం వారు చూసుకుంటారని, గత ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, నేరుగా రైతులనే ఆదుకుందని, కనుక ఈ ప్రభుత్వం కూడా డైరెక్ట్గా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మన రాదు వేస్తున్నాడు. మొత్తం జలపాతం మీరు ఏదైనా ఒకటి కలపడం 4-5 రోజులు ఇలాంటివి ఉండాలి. అది ఏది ఉంటుంది కాదు, చెప్పినా కూడా ఇట్లేదు. ఎవరు మనకైతే వస్తారేమో. జరగండి, ముందు జరగండి. బస్ బస్ అయితే చెప్పారు. కొనాలా?
కిలోమీటర్లు ఎక్కువ పడుతుంది. ఏ వేలు రన్ అవుతుంది, అక్కడ రన్ అవుతుందా? ఓకే ఓకే. తీసుకోండి. చెప్పనా చెప్పనా షూటింగ్ చేస్తున్నాం అదే. బల్క్ అయింది కదా, బల్క్ అయి బాగా ఇదమ్మా సెట్ అవుతుంది. భాస్కరు భాస్కర్ అంజిరెడ్డి ఆపండి ఫ్లోరు అంటే గతంలో జరిగింది కదా. కనీసం గవర్నమెంట్ తెలియాలా? అవును, గొర్రెల్లాగా తలకాయించుకుని ఆంధ్ర పోతా ఉంటే మీరు పట్టానే ఉంటారు. 4వ ఫ్లోర్ అయిపోయింది. రైతులకు 11,500 కొంటామని చెప్పారా? అంతవరకు 8,000కి 7,000 అమ్ముకుంటారు. ఆ పరిస్థితి అవుతుంది ఎక్కడ కూడా. అప్పుడు ఆఫీస్ రూట్ ఆటోమేటిక్ పరిష్కారం వచ్చింది. అంటే మనకు ధర పెడుతుంది కావాలనుకుంటారు, మనం అమ్ముకుంటుంటే 28,000 పెట్టింది దేనికి? అసలు 28,000 పెట్టడం దేనికి? 28 నుంచి కింద కొట్టం దేనికి? ఆపుదేకండి సమలారా, ఒక మాట వేయండి, సస్తారా అయింది. ఎక్కడరా ఏంద్రని ఏమో దానికోసం ఏందో చెప్తారేంద్రా? ఆపుదేకండి, మన ఇష్టం అమ్మట్లో ఆపుదేకండి. తల ఒక మాట అంటే పక్కకూడదు. తగిన 10 మంది పిలిచి మాట్లాడండి. మెజార్టీ నిర్ణయం పెట్టుకుంటే అటు చేద్దాం. ఒకడు ఆపుకుంటే ఆపడం, ఒకటి పెట్టుకుంటే పెట్టడం కాదు. చట్టాల గురించి ఒంగోలు 2లో ఇంతవరకు భిన్న అభిప్రాయాలు లేవు. అంతమటుకే కానీ ఏంటంటే అందరూ మాట్లాడకాకండి. ఒకరినొకరు విమర్శించుకోవడం మాట్లాడితే ఊరు ఏం చేసింది అన్ని మాట్లాడగలం. వద్దు వద్దు, 7 పార్టీలు వద్దు, వ్యక్తిగతం వద్దు. 10 మంది మీటింగ్ పెట్టంటారా, పిలవండి, అందరూ అభిప్రాయాలు తీసుకొని ఏం చేద్దాం. నష్టం జరుగుతుంది కాబట్టి మాట్లాడాలి. ఊళ్ళో ఒకరు మెప్పుకోసం ఎగిపోవడం మళ్ళీ అవసరం కాదంటే అటు కాదు. అది మొదలు పదండి, 3 అభిప్రాయాలు చెప్పండి, తప్పలేదు. వస్తారు మనం పోతే.
నేను 3 సార్లు పెట్టాను. నేను ఐటీ ఎంప్లాయ్, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం మానిపించి వ్యవసాయంలో వచ్చాను. ఇప్పుడు మూడో ట్రిప్ 11 చేస్తున్నాను, మొత్తం చేస్తున్నాం. 11లో అది 9 మీరు అసలు 9 మంది తిరిగి కదా, కొంతమంది కొంటున్నారు, కొంతమంది కొంటున్నారు. మీరు ఇప్పుడు అన్ని స్లిప్లు పెడతారు కదా, వస్తారు జస్ట్ ఒక 10 మినిట్స్ టైం పట్టారు, అంత టైం కూడా సమస్య పరిష్కారం కనుక్కోవాలి. అది మన లెవెల్లో జరిగేది కాదు కదా, తలుచుకుంటే ఉంది కానీ వ్యక్తులు తలుచుకుంటే అవ్వవు అంటున్నా. ఒక చెప్పు కొంటే 12 చెప్పు 4 మళ్ళీ అందరూ చూస్తూ ఉన్నారు. రైతులు పడుతున్న వ్యతలు ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల 1కి 3 సార్లు నాట్లు వేయాల్సి రావటం, తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం, మల్లె పట్టడం, ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి. పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాలు బ్యాటరీ పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులు ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాట వినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే. ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు. చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసం చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మనదే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా, దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పు వేసి మన మీద మనల్ని మీ తప్పుకు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నాం. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి, పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెళ్ళు కౌళ్ళకి ఇచ్చారు. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడితే ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో కొందూరులో, కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారులు 1 బ్యారెల్ ఉన్న వాళ్ళు 5 బ్యారెల్ కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెల్ లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలి అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది.
ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం. 17-18లో మీ అందరికీ తెలుసు, మనిషి చచ్చిపోతే అన్నాళ్ళు పొగాకు బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్లి కొనుక్కోబెట్టి ధర్నా చేస్తే ఏందయ్యా రైతులు చచ్చిపోతున్నారు, మీరు నిమ్మకి నీరెత్తినట్టున్నారని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు. 5 ఏళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు. ఎందుకు? నోరు తెలిసి రైతులు చచ్చిపోతున్నారు, ఏంది అన్యాయం అని పొగాకు బోర్డు ఎదురుగా అడిగినందుకు. అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వమే పోయినసారి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎంటర్ అయ్యి మార్కెట్ కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు ఎంటర్ అయ్యి రైతులు సపోర్ట్ చేయండి, మార్కెట్ రంగంలో దించండి. ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాల్లో చూస్తాం, కందులు కానీ మినుములు కానీ శనగలు కానీ ఒక ధర ఉంటుంది. ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు, తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది. అదే మాదిరిగా మార్కెట్ని పొగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమని మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఎమ్మెల్యేలు కూడా నిలబడిపోయి ఎమ్మెల్యేలు వాళ్ళని చెప్పుకున్నాను. మా రైతాంగం అందరినీ కోరుతుందంటే అందరి శాసనసభ్యుల మీద అధికార పక్షం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా. మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు, రేపు వైవి సుబ్బారెడ్డి గారు 29వ తేదీ వస్తారు కాబట్టి రైతాంగాన్ని అందరిని మేల్కొల్పుతాం. మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ ముందుగా నమస్కారం. అయితే కొన్ని పాయింట్లు రవితో కొన్ని ఏకీభవిస్తాం, కొన్నింటిలో ఏకీభవించలేదు రైతులు. కారణం ఏంటంటే టొబాకో బోర్డు ఈడీగా శ్రీధర్ బాబుని రైతు ప్రయోజనాలే ముఖ్యంగా పడంగా పెట్టుకొని రైతుల కోసం అయ్యి పొగాకు 35 క్వింటాలు ఇస్తే మిగతా 6 క్వింటాలైనా పెనాల్టీలో అమ్ముకోవాలి, పెనాల్టీ లేకుండా చేద్దామని ఆలోచనతో 41 క్వింటాలు చేశారు. కానీ వాడు పెంచమంది లేదు, మనం వాడు పెంచుకుంటే పెంచలేము, వాళ్ళు తగ్గించుకుంటే తగ్గించలేము. రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందా దానికోసం ఆయన 41 పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము పెంచుదామని కాదు. అయితే ఈడీ గారు అనుకోకుండా 7 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి సుశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు. ఆయా పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు. రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతోటి గుంటూరులో మీటింగ్ పెట్టారు. పరిస్థితులు సాల్వ్గా జరుగుతాయనే మేము ఆశిస్తున్నాం. కేవలం ఊరిలో ఒక కింద రేటింగ్ కాదు. అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన సర్వే సొసైటీ కానీ రంగంలో దిగాలైన వాళ్ళు మాత్రం వాస్తవం. అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్కెట్ వాళ్ళు దిగే రేట్లు కాదు. ఇంతకుముందు మనం మార్కెట్ దిగినప్పుడు మార్కెట్ కొంది 10,000 కొంది, 10,000 నుంచి 7,000 మధ్య కొంది, వాళ్ళు కూడా కొడుకులు పెట్టారు. కొడుకులు ఇవాళ రేట్ ఏంటంటే అప్రాధాలకు ఒక టొబాకో అనేది మనం 180 పోయిన కానీ 360 తీసుకెళ్ళి 360 మీద కొనుంటే కొనేది కాదు. మార్కెట్లో శనగలు కొట్టి మినుములు కొట్టి శనగలు ఎంత పెట్టారు 5,000 పెట్టారు రేటు. మనం 12 ఏళ్ళకి అమ్మి 12 ఏళ్ళకి ముందు పంపాం కాబట్టి 12 ఏళ్ళకి కొనంటే ఇంకొకరు కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం అంటే ఒక్క పొగాకు శనగలో కాదు, అన్ని పంటలు అన్ని కాఫీ పోతుంది, ఇంకో పోతుంది, ఇంకోసారి ఇబ్బంది పడతారు. మీరు అక్కడెక్కడ చేశారు మాకెందుకు చేయలేదు అనేక సమస్యలు ఉంటాయి. అయితే మన సమస్యలు మనం చెప్పుకుంటాం, మన సమస్య కోసం పోరాటం రైతులందరి తరఫున. రైతులందరూ ఆపి పెడదామని చెప్పి అందరూ ఇష్టపెట్టి ఆపుదాం. కానీ ఆపినందువల్ల లాభపడతారు అనేది మనం ఎప్పుడు చూడాలి. గవర్నమెంట్ కూడా టొబాకో రవి గారు అన్నట్టు అందరూ ఎక్కువ మంది రైతులు పొలాలు కానీ బ్యానీలు కానీ మగతాలు తీసుకొని పోయి టౌన్లో కూర్చొని వీళ్ళు షికారులు చేస్తున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లే ఉండాలి ఇంత తీసుకున్నారండి. ఈ ఉన్నోళ్ళు అందరూ పని చేస్తే కానీ జరగనోళ్ళు. వీళ్ళు కంపల్సరీ మనం ఉద్యోగం చేస్తాం, రోడ్డు మీద రమ్మితే వచ్చేవాళ్ళు 10% కూడా రాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా మాట్లాడుతున్నాం అన్ని విధాల. ఇప్పుడు ఆర్ఎం గారు కానీ ఇప్పుడు ఏఎస్సీ గారు కానీ ఆయన రూపాయి కాడ కూడా చాలా పోట్లాడుతుంది కంపెనీలతో. కష్టపడుతున్నారు కానీ కష్టపడితే మార్కెట్ లేదు అని వాళ్ళు చెబుతున్నారు. ఐటీసీని బద్దలు వేయడం. మీరు అన్ని గ్రేడ్లు కొన్నారు కదా, మీరు ఎందుకు కొన్నారు? అన్ని గ్రేడ్లు కొనమంటున్నాం. F5 కానీ F7 కానీ F8 కానీ F4 కానీ అన్ని కొనమంటే వాళ్ళు ఏవి పట్టుకోలే, ఓన్లీ F2. అదే ఏది మొత్తం కృషికి పోవాలి, మేము కంపెనీలో చూసుకోవాలి, దాని మీద ఇబ్బందులు ఉంటాయి. వారం రోజుల్లో సెటిల్ అయితే ఆలోచిస్తున్నాము. కానప్పుడు రైతుల పక్షాన అందరూ పోరాటానికి సిద్ధంగా ఉంటామని
రేపు వాళ్ళేం చెప్తారు రేపు 10:30 తర్వాత ఇది అది ఏదో చూడలేదు అప్పుడు ఒక ఫ్లోర్ కాదు ఒక ఫ్లోర్ నాకు తెలిసిన సమాచారం చెప్తాను. వినుకొండ బల్లి మొత్తం బాండ్ వీళ్ళందరూ ఇంత రేటు కొంటాం బాండ్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ రాసి ఇచ్చేవాళ్ళు దాన్ని కూడా ఏదైనా ఖర్చులు బల్లి మొక్క పెట్టి గుమ్మడాలు గుమ్మడాలు ముందరే 15:30 ఏకరం కొనాలి తరగతి కూడా మొన్న పెడితే 4,000 6,000 వేసి 550,000 పెడితే 50,000 ఐదేళ్ళు 35 బాకీ డిమాండ్ లేదనుకో పెండి ఏంటనుకో ఎందుకు మనం బయట ఈ రేటు పెడతాక మనం యావరేజ్ అమ్ముకోండి అమ్మండి F4 ఉంది నేను ముందు నిజం చెప్తున్నా మీకు వినుకొండ బదిలీ మొత్తం వాళ్ళకల్లా ఫిలిప్పార్స్ కాంట్రాక్ట్ ఈ సంవత్సరానికి వాళ్ళు ఇంటిడే దాని నుంచి వాళ్ళకి పెట్టినప్పుడు ఈయనప్పుడు వాళ్ళు ముందే ఎంత కొంటామో వాళ్ళు వీళ్ళందరూ రేట్స్ అగ్రిమెంట్ ఇచ్చింది